నమస్తే అన్నా. అన్నా నేనన్నా కిరణ్ కుమారు. మీరిద్దరు ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఫర్ బోత్ ఆఫ్ యూ టు బేర్ చిల్డ్రన్? అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఏమైందిరా? ఆయన దగ్గర బాణం ఉంది కానీ లేదురా. అంటే ఎస్. నేను తను ఎప్పుడు చెప్తా, చాలా రకాలుగా నాకు కనపడుతుంది, చాలా అవతారాల్లో కనపడుతుంది. అమ్మవారు కనపడినట్టు, చాలా అవతారాల్లో కనపడుతుంది. అమ్మవారు కనపడినట్టు. బుద్ధి ఉందా, బుర్ర ఉందా? అమ్మగా కనపడుతుంది, భార్యగా కనపడుతుంది. ఏం చేశారండి తర్వాత? అసలు మీరేదో చేశారు. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకటే తప్పాల మొహం వాడు. నా కూతురుగా, నా కూతుర్లు చూడండి లేరు, కూతురుగా అమ్మవారు, అమ్మ కూతురు. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద ఇలా చేయడం. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు కొట్టావా? ఏ డౌటా? మా అమ్మ ఒకటే కోరేది ఎప్పుడు, నేను అన్ని ఇచ్చాను నీకు, నాలాంటి ఒక భార్య, నాలాంటి ఒక కంపానియన్ ఇవ్వలేకపోయినరా అంతే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నువ్వేం చేస్తావమ్మా? అది నేను చేసుకోవాలన్నా. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఆ రకంగా అమ్మ తన బర్త్డే రోజే ఇంకో బర్త్డే ఇచ్చేటువంటి తన పోలికలు కూడా కొత్త ఉంటాయి, కళ్ళు కానీ ఇవన్నీ కానీ. అమ్మ ఏం టార్చర్, ఇంతకంటే ఏం కావాలి? సో తను నా బిడ్డ, నేను తన బిడ్డ. అగరబత్తి ఏం కాదు, మాకు బిడ్డలు ఉన్నారు, అందరినీ బాగా చూస్తాం. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కొంతమంది కావాలనుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ ఏజ్ లో కన్ను వాళ్ళు ఉన్నారు. అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు? స్టిల్ యూ ఫీల్ మీరు ఎక్కడో మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది పిల్లలు అనగానే. అసలుడే గాని మహానుభావుడు. ఇప్పుడు మా ఏజ్లో పిల్లల్ని మెడికల్గా కనుక్కోవచ్చు. టుడే దట్ కెపాసిటీ ఇస్ దేర్. ఇప్పుడు కనుక్కుని పెంచితే వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేటప్పుడు నాకు 80 ఏళ్ళు వస్తుంది. రియల్ లైఫ్లో ప్రపోజ్ చేస్తుంటారు మ్యామ్ని, సినిమాలో చేస్తుంటారు. బట్ ఇప్పుడు మా కోసం, మా తెలుగు ఫిలిం నగర్ ఆడియన్స్ కోసం ఒక్కసారి మ్యామ్కి ప్రపోజ్ చేస్తారు. గుంట మంచి పొంగు మీద ఉంది. అవునా? యా. సో యూ హావ్ టు సే ద సేమ్ థింగ్ నౌ. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అంటే నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? సో వాసవి సాక్షిగా ఇదేంటైతే, అరే నీ అబ్బా, తెలుగు ఫిలిం నగర్ సాక్షిగా ఐ లవ్ యూ. Keep loving me. ఐ లవ్ యూ. Keep loving me. మీ ఇద్దరు సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. ఇదే. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. 5 సంవత్సరాలు ఇదే నడుస్తుంది. అంతేనా? మొదటిసారి నేను ప్రపోజ్ చేస్తే ఇదే చెప్పింది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. దీనికి అర్థం ఏంటంటే రాత్రి నిద్రలాగా చచ్చాను నేను. ఓపెన్ చేయి అయితే, నువ్వు తెంగి